బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ నేత మైనంపల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నేత బల్కా సుమన్ వ్యాఖ్యలను ఉద్దేశించి చర్యకు ప్రతిచర్య తప్పదన్నారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదని అప్పుడే కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని సీఎంను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ పాలనే అప్పులు తప్ప అభివృద్ధి లేదన్నారు మైనంపల్లి. కాగా మైనంపల్లి హనుమంతరావు రియల్ హీరో అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సోనియమ్మకు దక్కింది. ఇవన్నీ మర్చిపోయినాం. మనం మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ కు బొండ పెట్టేస్తామని ముందే మేలంతా కొనేసి ఇలా ఏమైందిరా పరిస్థితి. మళ్ళా అదే ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటూ మీకు ఒకటి చెప్తున్నా, ఇలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరి ముందుకు వెళ్తున్నారు అని మేము అన్నామా? మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలే. ఎవరైనా జాయిన్ అయితాను వస్తే వద్దు బ్రదర్, మీకేదైనా పని ఉంటే నేను చేసి పెడతా గానీ జాయినింగ్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ ఘనత ఆయనకు దక్కుతుంది, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. కానీ ఈ కల్వకుంట్ల దొంగ నా కొడుకులో 6 నెలల ప్రభుత్వాన్ని పడేస్తామంటూ మీ అయ్యా జాగిరా అది మీ అయ్యా జాగిరా. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని కొని కలర్లు పూసి అటు కూర్చున్నబెట్టు బుల్లకు తెలియదు. ఎలా నువ్వు పిలుస్తూ వస్తారా? పవర్ ఉన్నప్పుడు వేరేనా బిడ్డ, మేము పవర్ లేకున్నా మేమే పవర్ మైనంపల్లి. ఓరల్ వీకేసారు ప్రజలు, మీరు ఏం చేయరు. ఎక్కువ నకరాలు చేస్తే చెప్తున్నా, పార్లమెంట్ లోపట్నే మీ 26-27 మంది ఎమ్మెల్యేలు వీళ్లకు రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు. స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే తమ్ముళ్ళ నాయకుడు మైనంపల్లి నన్ను కాపాడుకోండి. మైనంపల్లి ఈ సిద్దిపేట డైపర్లు కొడుకోవాలి. అందరుగా మెడికల్ షాప్ లో డైపర్లు కొడుకోవాలి, డైపర్లు కొట్టుకొని అది మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటి సింహ స్వప్నాన్ని, ఇలాంటి సింహాన్ని, ఇలాంటి టైగర్ ని టైగర్ బయటికి రాదు. జనంలోనే ఉంటాడు టైగర్. ఇప్పుడు బయటికి ఎందుకు వస్తుంది టైగర్? ఎప్పుడన్నా ఇంటికి పోతాడన్న 24 గంటలు జనంలో ఉండేవాడు టైగర్. హనుమంతరావు లాంటి వాడు స్నేహితులు కావడం మా అన్న